ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే కిడ్స్ కి ఒక స్మాల్ సర్ప్రైజ్. యాక్చువల్లీ మా దగ్గర ఉన్న బాల్ పిట్ అయితే పాడైపోయింది. సో అప్పటి నుంచి ఇంకొక కొత్తది కొంచెం మంచిది వాటర్ ప్రూఫ్ అయితే తీసుకుందామని చూస్తున్నాము. ఆన్లైన్ లో అయితే నాకేం నచ్చలేదు, సో బయటే తీసుకుందాం అనుకున్నాం. ఇంకా ఎస్టర్డే మా హస్బెండ్ అయితే కాస్కోకి వెళ్ళినప్పుడు సో తనకైతే ఈ జంప్లిన్ కనిపించింది అని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే కిడ్స్ స్కూల్ కి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేసరికి దీన్ని అయితే రెడీ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే అన్పాక్ చేద్దాం. చాలా వెళ్తుంది. ఓ మై గాడ్, ఇదైతే చాలా వెయిట్ ఉంది. అసలు తీయడానికి కూడా రావట్లేదు బయటికి. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు. హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. అసలు చూడగానే భయం వేసింది. ఎంత వెయిట్ ఉందో, అంటే చాలా థిక్గా ఉంది. ఓపెన్ చేస్తే ఇది చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. అసలు ఇంత ఉంటుంది అనుకోలేదు నేనైతే. ఓపెన్ చేసే కొద్దీ ఫోల్డింగ్స్ ఉంటేనే ఉన్నాయి. అసలు ఇంత పెద్దది ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే ఇది ఇంతే ఉంటుంది అనుకున్నారంట. నేను హౌస్లోకి తీసుకొచ్చారు కదా, కొంచెం చిన్న సైజ్ ఏమైనా ఉంటుంది అనుకున్నాను. బట్ అలా ఏం లేదు. ఇక మనకి ప్లే సెంటర్స్లో అది యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అదే. దీనికైతే జస్ట్ మాన్యువల్ అండ్ ఇన్స్ట్రక్షన్ పేపర్ ఒకటే ఇచ్చారు. ఆ పంప్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇంకా మా దగ్గర ఉన్న వాటితో అయితే ట్రై చేస్తున్నాము. ఆ సైజ్ కి దీనికి అస్సలు సంబంధం లేదు కదా. ఎస్, నిజంగానే ఇదైతే అసలు వర్క్ అవ్వలేదు దానికైతే. అసలు ఏంటండి బాబు, చూస్తున్నారు కదా, తీసే కొద్ది ఏదో ఒక ఫోల్డింగ్స్ ఉంటానే ఉన్నాయి. అసలు ఎక్కడ ఎయిర్ పెట్టాలో కూడా నాకు తెలియలేదనమాట. ఇంకా మా హస్బెండ్ కి అయితే వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. స్కూల్ రానికి కూడా టైం అయిపోతుంది. కరెక్ట్ గా 1.5 hours ఉంది అంతే. జస్ట్ రెగ్యులర్ బాల్ పిట్స్ కి అయితే ఎయిర్ పెడుతుంటాం కదా, సో అలానే దానికి ఎందుకు ఇంత టైం అని చెప్పి నేను లాస్ట్ మినిట్లో అయితే స్టార్ట్ చేశాను. బట్ ఓపెన్ చేస్తేనే కానీ తెలియలేదు ఇంత పెద్దది ఉంటుందని. పెద్దది ఉన్నా జస్ట్ ఎయిర్ పెట్టడమే కదా అనుకున్నాను. బట్ ఇదైతే అంత ఈజీ కాదు, ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు కదా. సో నా దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ బ్లోవర్ తో కూడా ట్రై చేశాను. బట్ ఇది కూడా నాకైతే ఫస్ట్ నో యూజ్ అనిపించింది. బట్ చాలా ట్రై చేశాను, బికాస్ మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ టైం కూడా లేదు. చాలా హరి అయిపోయింది. ఇదైతే అసలు చూస్తున్నారు కదా, నేను లిటరల్లీ 1/2 hour వరకు చాలా ట్రై చేశాను. కొంచెం కూడా అందులో ఇంప్రూవ్మెంట్ లేదు. ఎక్కడైనా కొంచెం ఎయిర్ వెళ్తున్నట్టు అనిపించింది అంటే చాలు, ఎంత హ్యాపీ అనిపించిందో. అది ఎంతోసేపు ఉండేది కాదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వెంటనే బ్యాక్ వచ్చేసేది. కొంచెం ఎయిర్ ఫ్లో అవన్నీ కూడా అలా అన్ఫోల్డ్ అవుతుంటుండే. అసలు భలే అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అది అసలు కుదరట్లేదు పెట్టడానికి. హాట్ ఎయిర్ కూడా ఇంకొక వైపు వచ్చేయడంతో నా హ్యాండ్ కూడా అక్కడ కాలిపోతుంది. అండ్ అదైతే అసలు ఉండట్లేదు. ఐ మీన్ వెయిట్ కూడా ఉంది కదా, సో పక్కకైతే వచ్చేస్తుంది. సర్ప్రైజ్ ఫెయిల్ అవుతుందేమో చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ నేనైతే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాను. బికాస్ మనం మన కిడ్స్ కి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ చూడటానికి కదా, దాని గురించి ఏదైనా చేయాలనిపిస్తుంది. బట్ అలాంటిది ఇది అసలు అవుతుందా లేదా, మొత్తం ఫెయిల్ అవుతుందేమో అని ఎంత భయపడ్డాను. బట్ లాస్ట్ లో ఇలా కొంచెం ఎయిర్ వెళ్ళేసరికి నాకైతే చిన్న హోప్ అయితే వచ్చింది, పర్వాలేదు అయిపోతుంది అనేసి. బట్ అది అలా ఓపెన్ అవుతుంటే నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ గా చాలా బాగా అనిపించింది. బట్ చూస్తున్నారు కదా, ఓపెన్ చేస్తే అసలు నేనే కవర్ అయిపోయాను అక్కడ, అంత పెద్దది ఉంది. ఇంకా అంతటితో అయిపోలేదు, అది జస్ట్ బేస్ మాత్రమే. అండ్ ఇంకా మనకి సైడ్స్ అయితే ఉన్నాయి కదా, అండ్ సైడ్స్ అండ్ లోపల కూడా ఇంకొకటి అయితే ఉంది. సో దానికి కూడా పెట్టాలి. సరే బాగానే అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోద్ది కదా అనుకునేసరికి మనకి ఎలక్ట్రిక్ బ్లోవర్ కి 2 nozzles అయితే ఉంటాయి. సో మనం ఒకటి ఆపరేట్ చేసిన 2 కూడా అట్ ఏ టైం అయితే వర్క్ అవుతాయి. ఇంకోవైపు నా హ్యాండ్ అంతా ఫుల్ గా కాలిపోయింది. అండ్ లేదు అంటే కనుక ఆ హాట్ ఎయిర్ దాని పైకి వెళ్ళిపోతుంది, ఇంకా అది ఎక్కడ మెల్ట్ అవుతుందని చెప్పేసి ఆపేస్తూ ఉండాల్సి వచ్చేది. ఆపేసిన అంటే వెంటనే ఎయిర్ అయితే బయటకు వచ్చేసేది. ఫైనల్ గా నాకైతే టైం కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ టైం కి అయితే ఇదైతే కంప్లీట్ అయింది. సో హ్యాపీ ఫర్ దిస్, బికాస్ వాళ్ళ ఫేస్ లో ఎక్సైట్మెంట్ అయితే నేను మిస్ అవ్వకూడదు అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్ గా కంప్లీట్ అయ్యాక ఇదైతే ఇలా ఉంది. అండ్ చాలా హైట్ ఉంది అనమాట, ఆల్మోస్ట్ నా హైట్ వరకు వచ్చేసింది. నా దగ్గర ఉన్న బాల్స్ కూడా వేసేసాను. సో ఇందులో వేస్తే చూస్తున్నారు కదా, అస్సలు బాల్స్ అయితే కనిపించట్లేదు. నార్మల్ గా బాల్ పిట్లు అయితే ఫుల్ గా ఉండేవి. ఇలా సెట్ చేసి ఇంకా వాళ్ళని అయితే పిక్ చేసుకుని అయితే వచ్చేసాను. బబ్లు అయితే వచ్చే వేళనే పడుకుని పోయాడు. చైత్ర ఒక్కదే ఉంది. యూ హ్యావ్ సర్ప్రైజ్. వెయిట్, డోంట్ కమ్, వెయిట్. ఇద్దరు ఒకసారి చూసి సర్ప్రైజ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక నేనైతే బబ్లు కూడా మిస్ చేయకుండా తీసుకొచ్చేసాను. 3 like
బబ్లు ఫస్ట్ స్లీప్ మోడ్లో ఉన్నాడు కాబట్టి అలా ఉంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూస్తున్నారు కదా, అయితే నా దగ్గర నుంచి దిగిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళి ఒక్కసారిగా ఒక ఫ్యూ సెకండ్స్ అయితే అందులో పడుకుని పోయాడు. వాడికి అసలు ఇంకా నిద్ర తాగలేదు. దే వర్ సర్ప్రైజ్డ్ అలాట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే కాదు వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళైతే దీన్ని. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కటి పెట్టడానికి మేము ఎన్ని మూవ్ చేయాల్సి వచ్చింది. సో మూవ్ చేస్తే సరిపోదు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా టైడీ చేయాలన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.